కొన్ని బొమ్మ ఎలా సింపుల్గా నేర్పిస్తాను చూడండి. ఏం లేదు, జస్ట్ ఇలా సింపుల్గా జస్ట్ మనకి చెవులని ఇలా సింపుల్గా తీసుకొని ఇలా సింపుల్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత స్వామివారి తొండాన్ని కూడా నీట్గా తీసుకొని ఇలాగే నెమ్మదిగా రౌండప్ చేసి చక్కగా వేయచ్చు. ఏ బొమ్మనైనా మనం కొద్దిగా శ్రద్ధగా వేస్తే చూడండి ఫ్రెండ్స్, మనం అనుకుంటే ఏమైనా సాధించగలం. ఓకే, రాదు అనుకుంటే ఎప్పుడు ఏది రాదు. ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒకటి వస్తుంది. చూడండి, సింపుల్గా వేసేస్తున్నాను. వచ్చేసిందా ఆటోమేటిక్గా మనకి వినాయకుని కనురెప్పలు. చూడండి, సింపుల్గా వేసేస్తున్నా. చూడండి, అలాగే స్వామివారి ఇక్కడ కిరీటం మనం సింపుల్గా ఇలా తీసుకోవాలి. ఇలా వచ్చింది కదా, మళ్ళీ దీనిపైన ఇంకొకటి షేప్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. మనం పట్టుదలగా చేస్తే ఏదైనా వస్తుంది. అలాగే నెమ్మదిగా టెక్నిక్గా చిన్నగా చేసుకుంటూ చిన్న పిల్లలకి మనం ఇలా అలవాటు చేస్తే స్వామివారి దీనికి కిరీటానికి సంబంధించి మనం అలంకారం కూడా బాగా చేయొచ్చు. చూడండి ఎంత సింపుల్గా వేస్తున్నానో. కొద్దిగా టిక్ చేసుకోవాలి. మనం టిక్ చేసుకుని మనం స్వామివారికి ఇలా చిన్నగా నెమ్మదిగా ఇలా టిక్ చేసుకోవాలి. చూడండి, కనురెప్పలు కూడా మనం ఫస్ట్ లైట్గా వేసిన తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ ఎలా ఉండాలంటే థిక్గా ఉండాలి. ఓన్లీ పెన్సిల్తో వేస్తున్నా కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నా. సింపుల్గా నేర్చుకోండి. చిన్న పిల్లలకు కూడా మనము బాగా నేర్పిస్తే ఈజీగా నేర్చుకుంటారు.